నీసు కూర కమ్మగా కుదరాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్టు కుడకబడి అప్పుడే నూరియాలి. అట్లయితేనే దాని అసలు రుచి బయటికి వస్తుంది. కానీ అప్పటికప్పుడు నూరియాలంటే చాలా టైం పడుతుంది. అందుకే కొందరు దుక్నాల కాడ కొని తెచ్చి వేస్తుంటారు. అసొంటోళ్ళ కోసం కొందరు పనిమంతులు అల్లం పేస్టు కుడకపొడి కంపెనీలు పెట్టి మంచి మాల్ అందిస్తుంటే ఓర్వలేని పోలీసు వాళ్ళు పోయి అరెస్ట్ చేసిర్రట. ఇక చూడుర్రమ్మ వాళ్ళు తయారు చేస్తున్న మాల్ ఎంత కమ్మగుందో. పెద్ద పెద్ద టబ్బులు డబ్బాలు కాడను పెట్టేలల్లా ప్యాకింగ్ చేసి పార్సల్ చేస్తానికి తయారుంది చూడు. ఇదంతా అల్లం గీకి ఎల్లిపాయలు పొట్టు తీసి రోట్లేసి రుబ్బిన అల్లం పేస్టు అని అనుకున్నారు సుమా. అంతా పాసిపోయిన మాలతో తయారు చేసిందే. ఎండిపోయిన ఎల్లిపాయలు మురిగిపోయిన అల్లానికి ఇన్ని ఇసం మందులు కలిపి తయారు చేసిన పేస్ట్కి ఇది. మరి అత్తాపూర్లకి ముగ్గురు అన్నదమ్ములు ఎప్పటి నుంచి చేసి పాడవుతుర్రో ఏమో మనకైతే తెలియదు. కానీ ముచ్చట ఆల్చంగా ఎరక చేసుకున్న పోలీసు వాళ్ళు ఆడికి పోయి 70 క్వింటాల పేస్టు 300 లక్షలు విలువ చేసే ఇసం మందులను సీజ్ చేసి తయారు చేస్తున్న అరెస్ట్ చేసిర్రు. ఇక ఇది ఇట్లుంటే బేగం బజార్లో నకులనకి సుపనాతోడు అడ్డమైన కుడకపోడి తయారు చేసుడు పెట్టిండట. కర్ణాటకకించి అల్కదక్కువ మాల్ తెస్తుడు అందులో ఇసం మందులు కలిపి మన కాడ ప్యాకింగ్ చేసి అమ్ముడు. అట్లా పనికిమాలిన దందాతోని పైసలు మరిగి మరింత పెంపు చేస్తుంటే చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నకులు గాని 4 దప్పరిచ్చి కుడకలే లేకుండా తయారు చేసిన 8,300 కిలోల కుడక పొడిని సీజ్ చేసిర్రు. దీని నిల్వ మార్కెట్లో 21 లక్షలు ఉంటదట. ఇక కూరలేసే ఈ మసాలాల ముచ్చటి ఇట్లా పెడితే అటు కాటేదానిలో ఇంకో కథ. కులిపోయి పారేస్తానికి తయారున్న కోడిగుడ్లతోని కేకులు తయారు చేస్తున్నాడు ఓ కంపెనోడు. డోనట్స్ కేకులు మాతాడ తాజా ఉంటాయి తీసుకుపోరి అని బొంకుకుంటా తెర వెనక మాత్రం ఇగో ఈ షీగుడ్లు కులిపోయిన గుడ్లతోని పొలగాలు తినే తిండిని ఖరాబ్ చేస్తుర్రు. మరి వీళ్ళందరికీ ఏ పనిమంతుడు లైసెన్స్ ఇచ్చుండో ఏం పాడో గాని నెలల ఒక్క పాలైన షెకింగ్లు చేస్తే వీళ్ళ భాగవతం అంతా బయటవాడు. కానీ మన అధికారులు చాలా బిజీగా ఉంటారు. అందుకే గింత ఆలస్యం అయింది. ఏదేమైనా ఇప్పటికైనా షెకింగ్ల రువ్వడి వెంచురి. ఈ అల్కదక్కువ మాల్ తయారు చేస్తున్న వాళ్ళ సంగతి చూడురి అని అడగబట్టిరి ఈ ముచ్చడు చూసిన జనాలు.